ఉదయం 11:30 సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఉప్పల్ సమీపంలోని నల్ల చెరువు సివేజీ టెర్మిట్ ప్లాంట్కు సంబంధించి ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కూడా చేయనున్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అనంతరం బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అవన్నీ ఏదైతే ఈ రోజుకి సంబంధించి సీఎం షెడ్యూల్ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అందులో ఏదైతే సాయంత్రం 4 గంటలకు ఎల్బీ సమీపంలోని బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఉదయం 11 గంటలకు కొంతమంది ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టే దిశగా అదొక సమావేశం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఉప్పల్ సమీపంలో ఉన్నటువంటి నల్ల చెరువుకి సీవేజీ రీట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే మూసీని క్లీన్ చేయాలన్న ఒక ఉద్దేశం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అందులో భాగంగానే ఇది కూడా ఒక ప్లాంట్ ప్రారంభిస్తున్నారంటే కొంత సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే పిసిసి హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందుకు చెప్పినట్టుగానే ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే అయితే ఈ రోజు మేడ్చల్ వేదికగా ఒక సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా అక్కడ సాయంత్రం 5 గంటలకు జాతీయ రహదారి 44 దగ్గర ఏదైతే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి మీదుగా ఒక ఎలిమినేటెడ్ కారిడార్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి అక్కడ ఒక భూమి పూజ అనంతరం మేడ్చల్లో గుళ్ళపోచంపల్లి దగ్గర నిర్వహించే ఒక బహిరంగ సభలో ప్రజా జీవన బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అందులో కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ సభ మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ సభ అని చెప్పేసి ఇప్పటికే సమాచారం అయితే అందింది. ఏదైతే ఇప్పటికే దాదాపుగా 4 నియోజకవర్గాల సభలు కూడా నిర్వహించారు. ఇది 5వ నియోజకవర్గంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ముందు ఆదిలాబాద్ సభ ద్వారా ఆదిలాబాద్ ఇంద్రవెల్లి ఒక సభ అయితే కొడంగల్లో ఇంకొక సభ నిర్వహించారు. చేవల్ల దగ్గర 3వ సభ నిర్వహిస్తే గతంలో మొన్న 3-4 డేస్ బ్యాక్ ఒక మహబూబ్ నగర్ లో కూడా ప్రజాజీవన సభ నిర్వహించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు 5వ సభ నిర్వహించనున్నారు. అది ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి గుండ్లపోచంపల్లి దగ్గర ఈ సభ నిర్వహించి ఎన్నికల అయితే ప్రచారం సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎట్లాంటి హామీలను అంటే కొన్ని హామీలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నియోజకవర్గం సంబంధించి హామీలను అయితే ఇస్తున్నారు కదా, అదే రీతిలో ఇక్కడ కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు హామీలు కూడా ఇవ్వనున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియమాలు పాటించాల్సింది కాబట్టి దిశానిర్దేశం చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. భవన్ అయితే భవిత, సభ జరుగుతున్నట్టయితే తెలుస్తోంది. సాయంత్రం మరి సభలో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారన్నట్టు తెలుస్తుంది. ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎప్పటిదాకా జరిగే అవకాశాలున్నాయి, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారనుకోవచ్చు సభకి? ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే దాదాపు 5 నుంచి 6 గంటల ప్రాంతంలో సభ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా సభకు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లపై అయితే పూర్తి కసరత్తు అయితే పెట్టారు. ఈ సభను ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం కాబట్టి అందుకు అనుగుణంగానే పూర్తి కసరత్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఇక బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా మల్కాజ్గిరి అభ్యర్థిని నియమించారు, అభ్యర్థిని అనౌన్స్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం మల్కాజ్గిరి నుంచి ఇంకా ఎలాంటి అభ్యర్థి పైన అంటే ఇంకా విడుదల చేయలేదు, అభ్యర్థి నేమ్ అనేది చెప్పలేదు. సో ఎవరిని చెప్తారని చెప్పేసి ఒకవేళ ఏదైతే
కేవల సభ ద్వారా మహబూబ్ నగర్ అభ్యర్థిని ఎలా అయితే ప్రకటించారో ఒకవేళ అక్కడ నుంచి ఎవరైనా ప్రకటిస్తారా అనేది కూడా కొంచెం వేచి చూడాల్సిన అయితే అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా తెలంగాణకు సంబంధించి 9 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలో వస్తారని చెప్పినప్పటికీ కేవలం 4 పేర్లే ఇచ్చారు అంటే ఖచ్చితంగా మిగతా అన్నిటిపైన తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్తున్నప్పటికీ ఒకవేళ ఈ రోజు జరిగే సభ ద్వారా కానీ మల్కాజ్గిరికి సంబంధించిన అభ్యర్థులపైన ఏమైనా ప్రకటన చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. పవన్, థ్యాంక్ యూ భవిత.